హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో వినాయక చవితి రాబోతుంది కదా. వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, ముద్ద కుడుములు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి, చాలా సంతోషిస్తాడు. ఆయనకి కుడుములు, ఉండ్రాళ్ళు అంటే అంత ఇష్టము. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. 1.5 కప్పు ఇలా పోసేసాను. తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసేసుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చాను పచ్చిశనగపప్పుని. ఇదిగో ఇలా మెత్తగా వచ్చేదాకా ఉడికిన తర్వాత 2 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసేసుకున్నాను. కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని అంతా కలుపుకొని, ఇందాక కప్పుతో వాటర్ పోసాం కదా, 1/2 కప్పు బెల్లం తురుము వేసేసాను. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత 1 కప్పు పొడి పిండి తీసుకొని బియ్యం పిండి వేసేసుకొని కలుపుకొని 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని బాగా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని చల్లారాక కొంచెం చేతిలో నెయ్యి వేసుకొని బాగా పిండిని ఇలా ముద్దలాగా బాగా ప్రెస్ చేస్తూ ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఉండ్రాళ్ళలాగా చుట్టుకోవాలి. ఇలా చూడండి, ఈ సైజు మనకి ఏ సైజు కావాలంటే, నేనైతే ఈ సైజులో చేసుకున్నాను. ఎవరికి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు. ఇలా కొన్ని చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. ఒక 9 అలాగా ఇలా అన్నీ చేసేసుకొని రౌండ్గా ఉండ్రాళ్ళలాగా చేసేసుకోవాలి. తర్వాత ముద్ద కుడుములు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవే పిండి కొంచెం చేతిలో ప్రెస్ చేసుకుంటే ఇలా పొడవుగా చేసుకొని వేళ్లతో ప్రెస్ చేస్తే ఆ వేళ్ళు అలా ఉండిపోతాయి. అలా చేసేసుకోవాలి. ఇలా ఇలా లాస్ట్లో వేళ్లతో కొంచెం ప్రెస్ చేస్తే అలా. తర్వాత మామూలుగా కుడుములు అరిసెల్లాగా చేసుకుంటారు కదా, అలాగా చేతికి నెయ్యి రాసుకొని ఇలా పిండిని బాగా అరచేతిలో వేసుకొని చేసేసుకోవాలి. చుట్టూ అంచులు ఒక్కోసారి చీలినట్టుగా వస్తే ఎడ్జెస్ అన్నీ రౌండ్గా తెచ్చేసుకోండి. ఇలాగే అన్నీ చేసి పెట్టేసుకోవాలి. ఏదైనా పిండి అతుక్కున్నట్టు అనిపిస్తే కొంచెం నెయ్యి రాసుకోండి, అలా ఏమీ ఉండదు. చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదా ఏదైనా కవర్లో పెట్టి అయినా చేసుకోవచ్చు. ఎలా వీలైతే అలా చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్నాక ఇవి ఉడకబెట్టుకోవటానికి ముందుగా ఇడ్లీ పాత్ర కానీ లేదా ఏదైనా ఆవిరి పెట్టేది కానీ తీసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి నీళ్లు మరగనివ్వాలి. తర్వాత ఇలా ఇడ్లీ పాత్రలో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసేసుకొని అంతా అప్లై చేసుకొని ముందు ఈ కుడుములన్నీ పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో ప్లేట్కి కూడా అలాగే నెయ్యి అప్లై చేసేసుకొని, ఇది చిట్టి ఇడ్లీ పాత్ర అండి, చిట్టి ఇడ్లీ వండుతాను. ఇలా ఉండ్రాళ్ళకి బాగా వండిద్దని దీంట్లో పెట్టాను. ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాక ముందు ఈ కుడుములన్నీ మళ్ళీ పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ఉండ్రాళ్ళన్నీ కూడా పెట్టేసుకొని ఈలోపు నీళ్లు మరుగుంటాయి కదా, ముద్దీసి చూసేసి మరిగిన నీళ్ళల్లో ఇది పెట్టేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. ఇలా ఆవిరి మొత్తం పోయిన తర్వాత తీసేసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని బొజ్జ గణపయ్యకి నైవేద్యంగా సమర్పించుకోండి. ఆయనకి కుడుములు అంటే చాలా ఇష్టము. మనం ఏమీ భారీగా చేసినా చేయకపోయినా కుడుములు, ఉండ్రాళ్ళు ఇవంటే చాలా ఇష్టము. ఇవి చేసి పెట్టండి అందరూ. వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.